సింగరేణిలో బీఆర్ఎస్ క్లీన్ బౌల్డ్ కాంగ్రెస్ కు సిపిఐ షాక్. మొత్తానికి 10 ఏళ్ల తర్వాత సింగరేణిలో ఎర్ర జెండా ఎగినట్లు కూడా తెలుస్తుంది. దీనిపై కూడా సిపిఐ నేతలు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి గుర్తింపు సంఘంగా సిపిఐ అనుబంధ ఏఐటియుసి నడుస్తుంది. ఇక్కడ హోరాహోరీగా పోర్లో కూడా కాంగ్రెస్ అనుబంధ ఐఎన్ఎస్టియుసి విజయం సాధించింది. మొత్తానికి సిపిఐ అనుబంధ ఏఐటియుసి విజయం సాధించినట్లు కూడా తెలుస్తుంది. అది కూడా 10 సంవత్సరాల తర్వాత. మొత్తానికి 10 సంవత్సరాల తర్వాత కూడా సింగరేణిలో సిపిఐ ఏదైతే ఎర్రజెండా ఎగరడం జరిగింది. సో దీనిపై కూడా చాలా మంది పార్టీ శ్రేణులు కూడా ఆందోళన ఎక్కువ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధాకర్ సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, ఏంటి అంటే ఎర్రజెండా అనేది 10 సంవత్సరాల తర్వాత ఎగరడం కూడా ఒకవైపు చూసుకుంటే బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఒక అలజడి మొదలైంది అనేది కూడా అర్థమవుతుంది. ఏంటి అప్డేట్స్ ఏంటి? పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి తీరని నష్టంగా దీన్ని భావించాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఒకసారి పోటీ చేస్తామని మరోసారి పోటీ చేయమంటూ అస్పష్టమైన ప్రకటన చేసింది. అస్పష్టమైన ప్రకటన నేపథ్యంలో బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఏదైతుందో వారు కూడా కార్మికులు కూడా తీవ్ర నిరాశ నిస్పృహలకి లోనయ్యారు. అందులో భాగంగానే చాలా మంది కార్మికులు కొంతమంది కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీలకు, కొంతమంది సిపిఐ అనుబంధ ఏఐటీయూసీలోకి వెళ్ళిపోయారు. మరికొంతమంది ఎవరికి మద్దతు చెప్పాలో తెలియక అలాగే న్యూట్రల్ గా ఉండిపోయిన పరిస్థితి ఉంది. దీంతో ఎన్నికలు రావడం వెంటనే ఏకంగా కాంగ్రెస్ అనుబంధ అదేవిధంగా సిపిఐ అనుబంధ రెండు యూనియన్లు ఐఎన్టీయూసీ సిఐటియు పోరాడిన తర్వాత చివరకు 10 సంవత్సరాల తర్వాత సిపిఐ అనుబంధ ఏఐటియుసి సింగరేణి గుర్తింపు సంఘంగా గెలుపొందింది. దీంతో చాలా మందిలో కూడా ఒక నల్ల నేలపైన ఎర్ర జెండా ఎగరడం ద్వారా చాలా మంది, ముఖ్యంగా ప్రజాస్వామికవాదులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక రకంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే కార్మికులు, కర్షకులు, అదేవిధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇలాంటి పక్షాన పోరాడేది గతంలో ఎర్రజెండా పార్టీలు. కమ్యూనిస్టులు అంటేనే ఒక రకంగా పేద ప్రజల పక్షాన పోరాడతారని ఒక పేరుంది. కాబట్టి సింగరేణిలో మరోసారి ఎర్రజెండా ఎగరడం పట్ల సిపిఐ అనుబంధ ఏఐటీసీ గెలుపొందడం పట్ల చాలా మంది హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఐఎన్టీసీ కాంగ్రెస్ అనుబంధ సంఘంగా ఉంది. అదేవిధంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు సింగరేణి ఏరియాలో గెలిచి ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎన్నికలు వెనువెంటనే రావడం, ఎన్నికలకి ఎక్కువ గ్యాప్ లేకపోవడం, వారు కూడా ఎక్కువ అంటే మొత్తం 11 ఏరియాల్లో సింగరేణి విస్తరించి ఉంటే 6 ఏరియాల్లో కాంగ్రెస్ గెలిచినప్పటికీ కూడా ఎక్కువ ఓట్లు సిపిఐ అనుబంధ ఏఐటీసీ గెలిచింది. కాబట్టి ఏఐటీసీని గుర్తింపు సంఘంగా గుర్తించారు, కానీ ఎక్కువ ఓట్ల తేడా అనేది పెద్దగా లేదు. ఐఎన్టీసీ కూడా తన ప్రభావాన్ని చాటుకుంది, అదేవిధంగా తన ప్రభావాన్ని నిలుపుకుంది. తెలంగాణ ఉద్యమం క్రియాశీలకంగా జరుగుతున్న రోజుల్లో, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో సింగరేణిలో కూడా తెలంగాణకు సంబంధించిన ఒక యూనియన్ ఉండాలనే ఉద్దేశంతో అప్పటి టిఆర్ఎస్ అనుబంధంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆవిర్భవించి 2012లో గుర్తింపు సంఘంగా నిలిచింది. ఆ తర్వాత 2017లో మరోసారి గుర్తింపు సంఘంగా నిలిచింది. 4 సంవత్సరాలు గుర్తింపు సంఘంగా ఉంది. మొన్నటి వరకు కూడా గుర్తింపు సంఘంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉంది. ఒక్కసారిగా ఎన్నికలు రాగానే తెలంగాణ ప్రభుత్వం 2023 డిసెంబర్ 3వ తేదీన బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కేవలం 20 రోజుల వ్యవధిలోనే బొగ్గుగని కార్మిక సంఘం ఎన్నికలు రాగానే పోటీ నుంచి నిష్క్రమించడం అంటే ఇది ఒక రకంగా చేతులెత్తేయడం అంటే ఇది ఒక రకంగా దీన్ని వారికి వారు
కించపరచుకోవడం లేకుంటే వారికి వారు తక్కువ చేసుకోవడంగానే భావిస్తున్నారు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు సమీపంలో ఉన్నాయి. ఈ దశలో సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, ఒకవేళ పోటీ చేస్తామా చేయమా అనే మీమాంసలో ఉండి చాలా మంది నామినేషన్ కూడా దాఖలు చేయడం. నామినేషన్ దాఖలు చేస్తే సుమారు 38,000 ఓట్లు ఉంటే 778 అంటే 800 లోపు ఓట్లు మాత్రమే బీకేఎస్ కి వచ్చాయి. దీంతో చాలా మంది బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం ఈ 4 జిల్లాలకు సంబంధించిన బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఒక గందరగోళంలో అయోమయంలో పడిపోయారు. పార్టీ పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే రేపు పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది వారు తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.